హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. సో అక్టోబర్ 2న బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్కి సంబంధించిన కొన్ని విషయాలు నేను షేర్ చేస్తాను. ఈ వీడియో చూడటం ద్వారా మనకు చాలా వాటికి డౌట్స్ అనేది క్లారిఫై అవ్వడం జరుగుతుంది. బేసికల్గా ఏంటంటే ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే 4 విషయాల మీద మనం ఫోకస్ అనేది చేయాలి. ఒకటి వచ్చేసరికి టెక్నికల్ అనాలిసిస్ తెలిసి ఉండాలి. మనం ఏ కంపెనీలో ఎక్కడ బై చేస్తే మంచి రిస్క్ రివార్డు ఉంటుంది అనేది. సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఫండమెంటల్గా తెలియాలి. ఏ కంపెనీని పడితే ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే కూడా డబ్బులు లాస్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి మనకి రైట్ సైకాలజీ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్, ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈ 4 పిల్లర్స్ అనమాట. నాకు తెలిసి ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి అంటే టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్, సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఈ విషయాలు అనేది మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అయితే ఇది ఎలా ఉంటుంది అంటే ఎవ్రీ వీకెండ్ మనకి ఒక సెషన్ ఉంటుంది. 2 నుంచి 2.5 అవర్స్, ఇంకా అవసరమైతే కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో ఒకవేళ మీరు మిస్ అవ్వటం ఏదైనా జరిగింది అనుకోండి, మీకు రికార్డింగ్స్ అనేది షేర్ చేస్తాను. సో దట్ దాని తర్వాత సెషన్లో కానీ మీరు డౌట్స్ అడగవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఒక లాంగ్ జర్నీ అనమాట. ఏదో ఒక క్లాస్ చెప్పేసాం అయిపోయిందని కాకుండా, ఎందుకంటే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలు ఏదైతే ఉన్నాయో థియరిటికల్గా, వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాటికి మనం సొల్యూషన్స్ అనేది ప్రాక్టికల్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ద బెస్ట్ పార్ట్ అన్నా కదా, మనం ఏంటంటే నేను ఆ గ్రూప్లో ఉంటాను. ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ఉన్న డౌట్స్ అనేది క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మనకి చాలామందికి డౌట్ రావచ్చు, స్టాక్ మార్కెట్ అనేది పెద్ద మహాసముద్రం, 2 నెలల్లో అర్థమవుతుందా అని చెప్పేసి. బట్ ఫ్రెండ్స్, 2 మంత్స్లో ఏదైతే ఎసెన్షియల్ పార్ట్ ఉందో, ప్రతి ట్రేడర్ కూడా తెలుసుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్, అవైతే 2 మంత్స్లో మనం కవర్ చేస్తాం. దాని తర్వాత సైకాలజీ బిల్డప్ చేసుకోవడానికి కానీ, మన రిస్క్ మేనేజ్మెంట్ బిల్డప్ చేసుకోవడానికి కానీ ఇక గ్రూపులో ఎప్పటికప్పుడు ఎంగేజ్ అవుతూ వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మన చుట్టూ ఉన్న పీపుల్ కూడా సేమ్ మైండ్ సెట్తో ఉంటారు. అండ్ వాళ్ళు ఇచ్చే ఐడియాస్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. వాళ్ళు అడుగుతున్న డౌట్స్ కూడా ఏంటంటే మనకి ఇంకా క్లారిటీ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ యొక్క జర్నీ అనేది కొనసాగుతూ ఉంటుంది. మన సపోర్ట్ అనేది మీకు ఎప్పుడూ ఉంటుంది. వాట్సాప్లో ఉంటాం, ఏదో టెలిగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేసి లేకపోతే ఏదో వీడియో పెట్టేసి ఇలా కాకుండా ఎప్పటికప్పుడు డౌట్స్ ఏదన్నా ఉంటే కూడా మనం డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. మనందరి లక్ష్యం ఒకటే ఫ్రెండ్స్, ఒక మంచి హ్యూజ్ వెల్త్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, అయితే ఈ యొక్క టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ మనం కవర్ చేసుకున్న వాటిలో మేజర్గా మనం ఏంటంటే ఆప్షన్ స్ప్రెడ్స్ ఉంటాయి, స్వింగ్ ట్రేడింగు, దాని తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, వెల్త్ని మనం పాస్ చేయాలి జనరేషన్స్కి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక ఏదన్నా స్టిల్ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, అది కింద నంబర్ ఉంది కదా, ఆ నంబర్కి మెసేజ్ చేయండి. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే వెరీ గ్రేట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, సో చాలా మెథడ్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చూశాను, వేరు వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. బట్ ఒక బెస్ట్ మెథడ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ మెథడ్ని మనం అండర్స్టాండ్ చేసుకొని స్లోగా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నామంటే మంచి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో మన అందరం కూడా ఈ యొక్క అక్టోబర్ 2న కలవబోతూ ఉన్నాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.